సో అంటే ఫస్ట్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి క్యారెక్టర్ నేమ్ తోనే ఒక ఐడెంటిటీ వస్తుంది. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి విక్కీ అన్న పేరు కన్నా ఎక్కువ సుప్రజ్ రంగా అనేది వినిపిస్తుంది. దీనికి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ట్రైలర్ లో మా పేర్లు వేసిండండి బయట. లాస్ట్ షార్ట్స్ ఒక్కొక్కరి క్యారెక్టర్ మీద షార్ట్ మీద పేరు వచ్చింది. అందరూ ఫస్ట్ రిలీజ్ చేసిన అన్ని కంటెంట్ కన్నా ఇది బాగుంది అని అన్నారు. లైక్ ఇంట్రడ్యూసింగ్ యూ గైస్ ఆల్సో అనేది చాలా బాగుంది అన్నారు. అక్కడ నుంచి మా పేర్లు బయట తెచ్చినాయి ట్రైలర్ యూట్యూబ్ లో పోయినాక. సో అప్పుడు మేము ఏదైనా ప్రెస్ ఈవెంట్, ఇప్పుడు లక్కీ మీడియా చాలా ప్రెస్ ఈవెంట్లు అయినాయి. వచ్చిన ప్రతి ప్రెస్ వాళ్ళు మాకు వాళ్ళకు ట్రైలర్లు టీజర్లు అన్ని చూపించినప్పుడు వాళ్ళకి అది ఆ ట్రైలర్ నచ్చినాక లాస్ట్ వచ్చిన పేర్లు గుర్తుంచుకున్నారు వాళ్ళు. ఓకే. ప్లస్ పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగుంది అని ఆయన పేరు ఏంది అని అడుగుతారు కదా ఎవరైనా. సో సూపర్ జనం ఏదో కొత్తగా ఉంది ఏంద్రా పేరు, నేను ఏదో అనుకున్న రాజు ఇట్లాంటివి ఉన్నాయి. సో దే రిమెంబర్డ్ మై నేమ్ ఈజీలీ. వాళ్ళకు విక్కీ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది అంట. చాలా బాగా నచ్చింది. ఫ్రాంక్లీ 3 క్యారెక్టర్స్ కన్నా కూడా విక్కీ అనే క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా కనెక్టివ్ ఉంది. అది అంటే ప్రతి గ్యాంగ్ లో ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు అన్న టైప్ లోనే పోట్రే అయింది మొత్తం. అంతే, అమ్మాయిలకు కూడా అవలగాలే నచ్చుతారు అన్నట్టు అట్లే ఉంది ఆ క్యారెక్టర్. అందుకనే కదా అమ్మాయిల క్రేజ్ పెరిగింది.